గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఈ మధ్య పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అడ్వకేట్ సుబ్బారావును బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరిపడం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని మీద పోలీసుల వర్షన్ ఒకలాగా ఉంది. అడ్వకేట్లందరూ నిన్న మొన్న అంతా ప్రెస్ మీట్ పెట్టి అది అడ్వకేట్ మీద జరిగిన దాడిగా, ఆ అడ్వకేట్ను అవమానించారు, అడ్వకేట్కు ఒక సరైన విలువ ఇవ్వకుండా పోలీసులు చాలా ఇన్సల్ట్గా చేశారనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. నిన్న హైకోర్టుకు సంబంధించిన కొంతమంది అడ్వకేట్లు, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా చాలామంది ఈ చర్యను ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే గారు. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు నిన్న మీరందరూ ఖండించారు కదా పంజాగుట్ట సిఐ వర్షన్, రామకృష్ణ వర్షన్ను మీరు ఖండించారు. ఆయన ఎలా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారని. అయితే ఒక అడ్వకేట్ అయినంత మాత్రాన తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటారా? లేదండి, అలా అని కాదు. కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే మొన్నటి సిచ్యువేషన్లో 27% వచ్చిందండి. అయితే జనరల్గా మనము ఒక మనిషికి టెస్ట్ చేస్తే, కాఫీ తాగకముందు కానీ తాగిన తర్వాత టెస్ట్ చేస్తే, అక్కడ కాఫీ తాగిన తర్వాత టెస్ట్ చేశారు. అతను ఒకవేళ ఆల్కహాల్ తీసుకొని ఉంటే 35% వచ్చేది, 35% ఎబో వచ్చేది. ఇక్కడ 27% వచ్చింది. సో కాఫీ తాగిన తర్వాత జనరల్గా మనం కాఫీ కానీ కూల్ డ్రింక్ తాగిన తర్వాత 25, 26, 27 అలా వచ్చే సందర్భాలు ఉంటాయి. సో ష్యూరా మీరు చెప్పేది? ఎస్ అండి. కాఫీ తాగితే, కూల్ డ్రింక్ తాగితే కూడా. ఇప్పుడు అదే నేనేంటంటే, ఇప్పుడు అదే సిఐ గారికి మనం కాఫీ తాగకముందు తాగిన తర్వాత టెస్ట్ చేస్తాం. ఇదే మీ ఐడ్రీమ్ స్టూడియోలో మనం టెస్ట్ చేస్తాం, మీరు చూడండి. ఓకే, అదే సిఐ గారికి మనం టెస్ట్ చేస్తాం, చూడండి. మీరు సేమ్ 27-28% వస్తుంది కాఫీ తాగితే. షూరా? అంటే కాఫీ తాగితే ఇంత పర్సెంటేజ్ వస్తుంది నాకే తెలియదు. కాఫీ అని కాదు, కొన్ని ఉన్నాయి, కొన్ని కూల్ డ్రింక్స్, మీరు చెప్పే కూల్ డ్రింక్స్ కానీ కాఫీ కానీ. నిజమా? ఎస్ అండి, నిజం. అంటే మీరు చూసారండి ప్రాక్టికల్ గా? అందుకని నేను అనేది, ఆ రోజు 27% వచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోయారు అంటే అదే కదా. అక్కడ టెక్నికల్ గా వాళ్ళు ఏంటంటే కేవలం దాన్ని 27% దాన్ని బ్రీత్ అనలైజర్ పెట్టి కేవలం అక్కడ ఏదైతే టాపిక్ ఒక సైడ్ పోతుంటే దాన్ని పక్కదో పట్టించడము, డైవర్ట్ చేయడం. అంటే ఆ అడ్వకేట్ సుబ్బుని అతన్ని క్యారెక్టర్ గా కొంచెం డ్యామేజ్ చేసి టాపిక్ ని డైవర్ట్ చేయడం, అంతే. అక్కడ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బును క్యారెక్టర్ ను డ్యామేజ్ చేయాల్సిన అవసరం పంజాగుట్ట సిఐకి ఏముంటది మామూలుగా? అంటే అది మీరు అడిగారు కదా, మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. నేను చెప్పాల్సిన అవసరం, మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఏంటంటే అప్పటి వరకు ఒకలాగుండే, ఆ తర్వాత ఎప్పుడైతే మంగ్లీ గారు సజ్జనార్ గారిని కలిశారో దాని తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది, సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది. అక్కడ అడ్వకేట్ సుబ్బారావు గారితో రూడ్గా బిహేవ్ చేయడము, ఫోర్సిబుల్గా మన ఆ బ్రీత్ అనలైజర్ పెట్టించడము, మీరు ఊదాల్సిందని చుట్టుముట్టు ఇంచుమించు ఒక 20 మంది పోలీసు వాళ్ళు ముఫ్తీలో అంటే సివిల్లో ఉండడము, మీరు బ్రీత్ అనలైజర్ చేయాల్సిందే అని చెప్పి ఫోర్సిబుల్గా చేయించడం అనేది, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మంగ్లీ సజ్జనార్ గారిని కలవడం అనేది మీ ఉద్దేశం? అవునండి, అంతే. మేబీ ఇప్పుడు అక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అడ్వకేట్ గారు బాధ్యుల తరపున వచ్చి కంప్లైంట్ ఇద్దామని వస్తే, వాళ్ళకు బాధ్యుల తరపున కంప్లైంట్ ఇద్దాం. దానికి ముందు ఇంకోటి ఏంటంటే అతనికి థ్రెట్ కాల్స్ వచ్చాయి. కొంతమంది పెద్దవాళ్ళు కాల్ చేశారు, అది కాకుండా థ్రెట్ కాల్స్ వచ్చాయి. వీళ్ళు బెదిరించడము, వీళ్ళు తిట్టడము, నువ్వు నీ అంతు చూస్తాము, నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే నీ అంతు చూస్తామని అనడం జరిగింది. సో దీని మీద అతను బాధ్యులను తీసుకొని కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాడు. సో వాళ్ళ తరపున ఒక న్యాయవాదిగా వెళ్తే అతనినే ఒక న్యాయవాదిని అంత ఇన్సల్ట్ చేయడం అంటే, మన సమాజంలో ఒక పోలీస్ స్టేషన్లో అంత ఇన్సల్ట్ చేయడం అంటే, న్యాయవాదికే అలా అంత అవమానం జరిగితే మామూలు జనాలకి ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి సిచ్యువేషన్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్రీత్ అనలైజర్ పెట్టాల్సిన అవసరం ఏముందండి అక్కడ? బయట ఇచ్చాడు కదా, ఎవరికైనా ఆల్కహాల్ టెస్ట్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ లేక వచ్చే ముందు తాగి రాకూడదు అని అతను చెప్తున్నా బయట వచ్చాయి కదా దీని మీద. అది అసలు ఇప్పుడు అతను బాధ్యులను తీసుకొని పిఎస్కి వచ్చాడండి. అక్కడ ఏమైనా పబ్లిక్ న్యూసెన్స్ జరిగిందా? అతను ఏమైనా న్యూసెన్స్ చేశాడా? అక్కడ పోలీస్ వాళ్ళని తిట్టడం ఏమైనా జరిగిందా? అతను ఎందుకు వచ్చాడు? మీరు కంప్లైంట్ తీసుకోండి అని వచ్చాడు. మీరు ఏం చేయాలి? మీ డ్యూటీ ఏంటి? యాజ్ ఏ SHO, మీరు సిఐ, యు ఆర్ నాట్ ఏ కామన్
హోమ్ గార్డ్ ఆర్ కానిస్టేబుల్, మీరు ఒక సిఐ అంటే మీరు సీనియర్ ఆఫీసర్. మీరు సీనియర్ ఆఫీసర్, అవును. మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్. మీ డ్యూటీ ఏంటి? ఎస్, మీ కంప్లైంట్ ఏంటి మీరు రాసి ఇవ్వండి, మేము చూస్తాం, మేము లోతుగా విచారణ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, నిజాలు ఉంటే మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, లేదంటే మేము కొట్టి పాడేస్తాం అనేది ఈ అతని డ్యూటీ. అంతేగాని బ్రీత్ అనలైజర్ పెట్టి మీరు ఊదాల్సిందే, మీరు ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు అనే విధంగా అంటే ఇదంతా ఏంటంటే పోట్రే చేయడం అనమాట. అంటే టాపిక్ని డైవర్ట్ చేయడం, నథింగ్ బట్ ఒక టాపిక్ని డైవర్ట్ చేయడం. అంటే ఒక సెలబ్రిటీ సైడ్ పోతుందేమో అనే దాని కాకుండా దీని టాపిక్ డైవర్ట్ చేయడం అనే అంటే ఉద్దేశం మీరు చెప్పే ఇంటెన్షన్ బట్టి పోలీసులు మంగ్లీతో మిలాఖత్ అయ్యారనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చేసిన డ్రామా ఏదైతే ఉందో, సీన్ ఏదైతే ఉందో, ఈ డ్రామా అంతా చూస్తుంటే నేను చెప్పడం కాదు, యావత్ ప్రజలే చెప్తున్నారు. అది కాకుండా ఏదైతే సన్నివేశం జరిగిందో ఆ రోజు జరిగిందో, అడ్వకేట్ సుబ్బారావుకి ఏదైతే ఇన్సల్ట్ జరిగిందో దానికి మా టోటల్ అడ్వకేట్ అసోసియేషన్ అందరూ స్పందిస్తున్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు అడ్వకేట్ సుబ్బారావుకి. అవసరమైతే అందరు ఖండించారు కూడా. అవసరమైతే ఇట్లాంటి ఫ్యూచర్లో జరగకుండా మేము దీనికి యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము డిసైడ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా మీకు తెలిసినట్టయితే స్టేట్ గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ పాస్ చేశారు. అవును. అది ప్రాసెస్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఇన్సిడెంట్ అండి ఇది. ఒక అడ్వకేట్కి ఇంత ఇన్సల్ట్ జరగడం, దట్టు ఎవరో ప్రైవేట్ పర్సన్స్ చేశారంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థ, ఒక సిఐ గారు చేయడం అనేది చాలా దురదృష్టకరం. చాలా బాధ అనిపించింది ఆ రోజు. మాకు వింత బాధ, అన్ని విధాలుగా మాకు చాలా బాధ అనిపించింది. అంటే మేము సమాజంలో ఒక జనాల కోసం, ప్రజల కోసం, మేము న్యాయం కోసం మేము పోరాడుతుంటే మాకు ఇట్లాంటి ఇన్సల్ట్లు, ఇట్లాంటి అవమానాలు జరుగుతుంటే మాకు మేమే ప్రశ్నించుకుంటాం. అంటే దీని మీద అడ్వకేట్లందరూ మీరంతా ముక్తఖండం, దీని మీద ఏమైనా కోర్టులో కేసు వేసారా సిఐ మీద? ఎస్ అండి, మేము రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దానిపైన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి గాను ఆనరబుల్ హైకోర్టు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పడం జరిగింది, మొట్టికాయలడం జరిగింది. ఏం చేసింది హైకోర్టు? వాళ్ళు ఏంటంటే ఏ అథారిటీ కింద, ఏ చట్టం కింద మిమ్మల్ని మీకు బ్రీత్ అనలైజర్ పెట్టాల్సిన అవసరం ఉంది, మీకు బ్రీత్ అనలైజర్ పెట్టే అధికారం ఏ చట్టం కింద ఉందని చెప్పి క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు చెప్పడం, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు వెళ్ళాయి వాళ్ళకు. సో వాళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్ 29th వాళ్ళు కౌంటర్ వేయాల్సి ఉంటుంది. సో అదే కాకుండా వాళ్ళు క్లియర్గా మొత్తం ఇన్సిడెంట్ గురించి క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదే కాకుండా ఆ రోజు ఏదైతే 13th April 2026 రోజు అడ్వకేట్ సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ పెట్టడం అదైతే ఇన్సిడెంట్ ఉందో, ఆ CCTV ఫుటేజ్ మొత్తం రిటైన్ చేయాలి, స్టోర్ చేయాలి, ఫ్రీజ్ చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది ఒకవేళ ఇదన్నీ సబ్మిట్ చేయలేదనుకోండి, ఒకవేళ కోర్టులో? ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏ చట్టం కింద బ్రీత్ అనలైజర్ చేయండి, ఏ చట్టం చెప్పింది తాగిపోవచ్చు అని పోలీస్ స్టేషన్ కానీ ఒక ప్రశ్న ఎదురైతే దానికి ఏముంటుంది ఆన్సర్? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చట్టాలను పక్కన పెడితే మనం ఫ్యాక్ట్స్, ఆ రోజు ఇన్సిడెంట్ ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే ఆ రోజు అడ్వకేట్ సుబ్బారావు అసలు తాగలేదు. ఫస్ట్ థింగ్, జస్ట్ కాఫీ తాగడం వల్ల ఆయన బ్రీత్ అనలైజర్ లో 27% ఇంతకుముందు చెప్పినట్టు 27%. శ్రీ రామకృష్ణ గారికి మీరు కాఫీ తాపి 27% చూపించడానికి మీరు సవాల్ విసురుతున్నారు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోతే ఏం జరగబోతోంది? ఇప్పుడు వాళ్ళు సరైన ఆధారాలు చూపెట్టకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, అవసరమైతే సస్పెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా ఇన్సల్ట్ అంటే ఒక అడ్వకేట్ గా ఒక బాధితుల తరపున మీరు వస్తే మీరు ఎట్లా బ్రీత్ అనలైజర్ పెడతారు అనే దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయగలుగుతారు. అవసరమైతే టోటల్ నాట్ ఓన్లీ టెంపరీ బట్ టోటల్ గా పర్మనెంట్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంటర్నల్ గా వెరిఫికేషన్ జరుగుతుంది అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. బట్ ఇట్స్ నాట్, నేనైతే పక్కాగా చెప్పలేనది. కానీ ఇదేంటంటే ఇవన్నీ చూస్తుంటే యావత్ ప్రజలకు పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఆనరబుల్ డీజీపీ గారైనా కానీ, ఆనరబుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, హైయర్ అఫీషియల్స్ ఎవరైనా కానీ ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి. ఫ్యూచర్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. కానీ ఈ మొత్తం కేసు చూస్తుంటే చంద్రశేఖర్ గారు, మంగ్లీ వర్సెస్ సుబ్బు అయిపోయింది తప్ప బాధితులు అనేవాళ్ళు
ఆ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళ గురించిన చర్చ తక్కువైపోయింది, వీళ్ళిద్దరి గురించి పోలీసుల గురించి చర్చ ఎక్కువైపోయింది. దీంతో బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతుందా దీనివల్ల అని ఒక అడ్వకేట్కి చెప్పండి మీరు. సార్ చూడండి సార్, ఫస్ట్ ఉమ్, అక్కడ మంగ్లీ వర్సెస్ బాధితులుగా విక్టిమ్స్గా జరిగింది. ఉమ్, దాని తర్వాత ఏమైంది, ఉమ్, ఎక్కడైతే ఈ పంజగుట్ట Incident పంజగుట్ట జరిగింది. పోలీస్ స్టేషన్ ఇన్సిడెంట్ జరిగిందో ఉమ్, అప్పుడు మీరు చూస్తే ఉమ్, మంగ్లీ పక్కన పెడితే, విక్టిమ్స్ ని పక్కన పెడితే, ఉమ్, పోలీస్ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావుగా మారింది. ఉమ్, ఎందుకు మారింది? ఆ సిచ్యువేషన్ అలా మారడానికి కారణం ఏంటి? బ్రీత్ అనలైజ్ చేయడం. బ్రీత్ అనలైజర్ చేయడం వల్ల మారింది. ఉమ్. అక్కడ ఏం అవసరం ఉంది సార్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కాదండి, ఇప్పుడు మనం తాగలేదు, మనం దాంట్లో మనకు చేసిన నష్టమేముంది, ఒకవేళ చేస్తే చేయనియండి అంటే నష్టమేముంది అంటున్నాం దానివల్ల. అక్కడ వాళ్ళు ఏం పోర్ట్రే చేశారు? ఉమ్, ఎస్, నేను ఏమంటున్నా అంటే చాలా నష్టం ఉంది అక్కడ. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పర్సనల్ గా ఇతను ఒక అడ్వకేట్ సుబ్బారావు ఇతను ఒక తాగుబోతూ, ఉమ్. ఇతను తాగుతాడు, ఇట్లాంటివి చేస్తా అతని ఉంటాడు. క్రెడిబిలిటీ దెబ్బతీయడము, ఈ హాట్ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని పక్కదోవ పట్టించడము, దీన్ని డైవర్ట్ చేయడము, మెయిన్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసి సైడ్ ట్రాక్ చేయడం అనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. అంతేగాని ఇక్కడ మీరు తెలుసుకున్నట్టయితే అసలు చరిత్రలో ఇప్పటివరకు ఒక అడ్వకేట్కి విక్టిమ్స్ తరపున కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎక్కడ కూడా ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి మీరు ఊదండి అని చెప్పి జరిగిన సంఘటనలు ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఈ కేసులో సుబ్బారావును చాలామంది బెదిరించారు, చాలామంది బెదిరింపుకు గురి చేస్తున్నారన్నారు. దీని మీద మీ అడ్వకేట్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందన, దీన్ని ఎట్లా మీరు ట్యాకిల్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే అడ్వకేట్ సుబ్బారావు గారికి హోల్ అడ్వకేట్స్ అసోసియేషన్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అతనికి జరిగిన అవమానాలను తీవ్రంగా ఖండించారు. అది కాకుండా ముందుకి ఆయనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా అడ్వకేట్స్ అసోసియేషన్ నుండి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఇన్సల్ట్ ఓన్లీ ఆన్ అడ్వకేట్ సుబ్బారావు కాదండి, అది ఓవరాల్గా అడ్వకేట్ ఫ్రెటర్నిటీకే జరిగిన ఇన్సల్ట్. కాబట్టి మేము తప్పకుండా అతని తరపున నిలబడతాం. మేము ఆ బాధ్యులకి న్యాయం జరిగేటట్టు పోరాడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.